జయ శ్రీమన్నారాయణ. మన యొక్క ఎడూరు మండలం మెప్పారం గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ అలవేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర యొక్క స్వామి సన్నిధిలో బ్రహ్మోత్సవ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు అంకురారోపణ కార్యక్రమాన్ని స్వామివారు గ్రామం నుండి బయలుదేరి పురవీధుల గుండా ఆ యొక్క ఆలయం చివరిలో ఉన్నట్టు ఆలయంలోకి చేరుకుంటారు. ఈ విధంగా 6 రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉంటాడు. వివిధ ఉత్సవాలు అన్నీ కూడా చక్కగా నిర్వహించబడతాయి. మొదటగా ఈరోజు తుళకం అనే కార్యక్రమాన్ని, దివ్య ప్రబంధం అనే కార్యక్రమాన్ని చేస్తారు. ఈ దివ్య ప్రబంధం అనంతరం రేపు పరమపదోత్సవం జరుగుతుంది. 3వ తారీఖు నాడు అది ముఖ్యంగా ఆ రోజు గ్రహణం ఉండటం వల్ల 4వ తారీఖు నాడు కళ్యాణం జరుగుతుంది. ఆ తర్వాత రథోత్సవము, ఇలా ఆదిగా గల ఉత్సవాలు ఎప్పుడైతే మొదటి నుంచి కూడా ఈ విధంగా జరగబడుతున్నాయో అలాంటి ఉత్సవాలన్నీ కూడా జరగబడతాయి. అలాంటి గొప్ప విశేషమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఈ వెంకటేశ్వర స్వామి అందరికీ కొలువై కోరుకున్నటువంటి దేవుడై కొంగు బంగారమై వెలిసి ఉన్నాడు. అలాంటి వెంకటేశ్వర స్వామిని అందరూ కూడా ఇది కొలుస్తూ తమ యొక్క కోరికలను నెరవేర్చుకుంటున్నారు. ఆ యొక్క దేవదేవుడి యొక్క నిత్య కళ్యాణ వైభవంగా ఈరోజు బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు స్వామివారు గ్రామం నుంచి బయలుదేరి ఆ యొక్క గుట్టకు ప్రవేశం చేస్తున్నారు. ఇది ఒక దివ్యమైనటువంటి మహోత్సవం. ఈ మహోత్సవాన్ని తిలకించడానికి తండోపదండాలుగా అనేక గ్రామాల నుంచి ప్రజలను కూడా వేయించేసి ఈ యొక్క కళ్యాణోత్సవాన్ని తిలకించి పునీతులై స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతుంటున్నారు. కాబట్టి యొక్క అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకొని బ్రహ్మోత్సవంలో భక్తులందరూ కూడా పాల్గొని ఆ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మన నిడమనూరు మండలం ముప్పారం గ్రామంలో వేంచేసి ఉన్న రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, అలవేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు రేపటి నుండి అంకురారోపణ కార్యక్రమం ప్రారంభమవుతున్నది. కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి కళ్యాణం బ్రహ్మోత్సవాలకి విచ్చేయవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీమన్నారాయణ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. శ్రీ పద్మావతి అలవేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు ప్రతి ఫాల్గుణ మాసం పౌర్ణమికి కళ్యాణము అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరము పౌర్ణమి రోజు చంద్రగ్రహణం కారణంగా 4వ తారీఖు కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. భక్తులందరూ కూడా వేలాది సంఖ్యలో ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి విచ్చేసి స్వామివారి యొక్క ఆశీర్వాదం తీసుకుంటారు. భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వెంకటేశ్వర స్వామి వారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.